श्री बाला त्रिपुर पृथ्वी सरस्वामी सुप्रीतः सुप्रसन्ना प्रदा भवतु। ओम नमः शिवाय। यावन मंदी भक्तुలందరికీ కూడా శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత పృథ్వీశ్వర స్వామివారి శుభాశీస్సులు। ఈ రోజుకి సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని చక్కగా మన ఆలయ ప్రాంగణంలో పాటలీవనంలో 12 జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శ్రీ మహాసరస్వతీదేవి, అలాగే గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నాగేంద్ర స్వామి, అభయాంజనేయ స్వామి, కాలభైరవుడు, అలాగే ద్వారపాలకులు, ఈ ప్రకారంగా రాజగోపురం ఈ రోజు వరకు మనము జ్యేష్ఠ శుద్ధ దశమి అనగా దశపాపహర దశమి అని మనం మన యొక్క భగవంతుడి యొక్క సత్సంకల్పం చేత సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన దేవాలయంలో విశేషంగా చక్కటి పండగ వాతావరణంలో యావత్ గ్రామం అంతా కూడా చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతో అలాగే ఈ రోజున మనం చక్కటి కార్యక్రమాన్ని చేసుకుని ఉన్నాం। మరి ప్రతి సంవత్సరము కూడా ఎటువంటి విఘ్నాలు కలగకుండా సరిగ్గా ఇదే రోజున అనగా జ్యేష్ఠ శుద్ధ దశమి, అలాగే అంటే రేపు దశమిగా ఉంది, ఈ రోజున నవమి దశమి మనకి రాత్రి నుంచి సాయంకాలం నుంచి వస్తున్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా పురస్కరించుకుని ఈ పూట దేవతలందరికీ కూడా అనగా అష్టాదశ శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు ఇత్యాది దేవతలందరినీ కూడా ప్రతిష్ఠ చేసుకున్న శుభాదినం కావున ఈ రోజున అందరికీ కూడా అభిషేకములు, దీనికి సంబంధించి ఈ రోజున మన బాలా త్రిపుర సుందరి పృథ్వీశ్వర స్వామి వారికి స్వామివారు పడమర దిక్కుగా మనకి స్వయంభూగా వెలిచినారు కావున స్వామివారికి ప్రదోషకాలాభిషేకం అంటే బహు ప్రీతి కావున ఈ యొక్క ప్రీతితత్వాన్ని మనము చక్కగా ఎంతో వైభవపేతంగా సాయంకాల సమయంలో చాలా విశేషంగా అభిషేక కైంకర్యాలు జరుపుకోవడం జరిగింది। అలాగే ఈ యొక్క అభిషేకాన్ని దర్శించడం కొరకై మన శాసనసభ్యులు బుద్ధ ప్రసాద్ గారి దంపతులు, అలాగే వారి యొక్క సహకుటుంబ సపరివార తన కుమారుడు తన కోడలతో సహా ఈ రోజున వచ్చి స్వామివారిని దర్శించుకోవటం, అభిషేకాన్ని తొలగించుకోవటం, తీర్థప్రసాదాలు ఆలయ అనువంశిక అర్చక స్వామి వారి తరపున తీర్థప్రసాదాలు స్వీకరించడం, అలాగే మన యొక్క స్థల వృక్షమైనటువంటి పాటలి వృక్షాన్ని కూడా దర్శించి ప్రదక్షిణం చేసి యావత్ ప్రపంచమంతా కూడా సుభిక్షంగా, ముఖ్యంగా ఆయన యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ కూడా సుఖ శాంతి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ రోజు సంకల్పం చెప్పి ఆయన అభిషేకం చేయడం జరిగింది కావున యావత్ ప్రజలందరూ కూడా విశేషంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఎల్లప్పుడూ కూడా సుఖశాంతి ఆయురారోగ్యాల్లో ఉండాలని మనసా వాచా కర్మణ శ్రీ బాలా త్రిపుర సుందరి పృథ్వీశ్వర స్వామి వారిని మా యొక్క కంఠంరాజు వారి వంశం తరపున అలాగే అనువంశ అర్చక స్వామి వారి తరపున మిమ్మల్ని కోరుతూ ఉన్నాం। ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ। నరకదురు శ్రీ పృథ్వీశ్వర పంచభూతాల్లో ఒకటైన పృథ్వీశ్వరుడు ఇక్కడ కలువై ఉన్నాడు। దీన్ని నరకోత్తర క్షేత్రం అంటారు, ఎందుకంటే నరకాసుర సంహారం ఇక్కడే జరిగిందని చెప్పని పురాణాల ప్రసిద్ధి। అంతేకాకుండా ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం కూడా ఇక్కడ మొదట స్థాపింపబడింది। అయితే ఆ దేవాలయం నదీపాతం అయి ఇవాళ కేవలం విగ్రహం మాత్రం అవనిగడ్డ, నడకుదురు, నల్లూరు ఇవన్నీ కూడా లక్ష్మీనారాయణ నక్షత్రం। అయితే ఇవాళ శ్రీ పృథ్వీశ్వర స్వామి దేవస్థానం చాలా విశిష్టమైంది, ప్రాచీనమైంది, మహిమాన్వితమైంది। ఆ దేవాలయాన్ని ఇవాళ శ్రీ మండవరావు గారి దంపతులు దీన్ని పునరుద్ధరించి అలా దీనికి వైభవాన్నితిని కల్పించినందుకు నేను హృదయపూర్వకంగా ఎందుకంటే ఇక్కడ స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు హరిస్తాయి అని చెప్పని స్కాంద పురాణాలు పేర్కొనబడి ఈ క్షేత్రం గురించి మనకు అనేక పురాణాల్లో దీని యొక్క ప్రశస్తం మనకు కనిపిస్తూ ఉంటుంది। అలాగే దీని చారిత్రక నేపథ్యం కూడా చాలా గొప్ప చారిత్రక నేపథ్యం ప్రాంతం। ఒకనప్పుడు కృష్ణానది ఒడ్డున ఓ మహిమాన్విత క్షేత్రంగా వెలిసిలిన ఈ నడకదురు కాలక్రమేణా ఉన్న సామాజిక పరిస్థితుల్లో కొంతకాలం దాని వైభవాన్ని కోల్పోయినా తిరిగి ఈ రోజున వైభవాన్ని పునరుద్ధరించినందుకు మండవరావు గారి దంపతులను మాత్రం మనం హృదయపూర్వకంగా అభినందించాల్సిన అవసరం మాత్రం అంతే। ఈ దేవాలయం
విశిష్టత గురించి చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. అంచేత ఈ రోజున మన దివిసీమలో అనేక దేవాలయాలు శ్రీకాకుళం నుంచి అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. కానీ దీని చరిత్ర చాలా విశిష్టమైంది. ఎందుకంటే నరకాసురుడు ప్రతిష్ఠించిన లింగం అని చెప్పి అంటారు. నరకాసురుడిని ఇక్కడే సత్యభావం సంహరించిందని చెప్తారు. అందుకని దీన్ని నరకోత్తర క్షేత్రం అని కూడా పేర్కొంటారు. అంచేత ఈ దేవాలయం యొక్క వైభవం, విశిష్టత ముందు మరింతగా తేజరిల్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రతి యాత్రికుడు కూడా తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని సందర్శించాలి. ప్రతి భక్తుడు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి వాళ్ళందరూ కూడా మంచిని, శ్రేయస్ని పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.